కొనరావుపేట మండల కుమ్మర సంఘం అధ్యక్షులు వంగపల్లి పరశురామ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రాజ్యంలోని ప్రజలకు సుసంపన్నమైన పరిపాలన అందించిన గొప్ప పరిపాలన దక్షుడని అన్నారు. శాలివాహన చక్రవర్తి శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా మెదిలిన గొప్ప పోరాట యోధుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనరావుపేట ఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొనరావుపేట అధ్యక్షులు ఫిరోజ్ పాషా, మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణి, మున్నూరు కాపు కొనరావుపేట మండల అధ్యక్షులు కచ్చకాయల బాలరాజు, వివిధ గ్రామాల కుమ్మరి సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం భారతీయులుగా 1946 సంవత్సరంలో ఉన్నాం. చైత్ర మాసం ఉగాది వచ్చిన తర్వాత 1947 సంవత్సరానికి ముందుకెళ్లడం అనేది జరుగుతుంది. శాలివాహన మహారాజు ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో పట్టాభిషిక్తుడైండో ఆ రోజు నుండే మనం ఉగాది ఉత్సవాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ళు, తిథులు, నక్షత్రాలన్నిట్లకు మూల పురుషుడు శాలివాహన చక్రవర్తిగా ఈ చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అతని వారసులైనందుకు మేము గర్వకారంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే శాలివాహన ఒక శకం, మా కులానికి సంబంధించిన గొప్ప చక్రవర్తి యొక్క శకం అనేది ఇప్పుడు ప్రతి క్యాలెండర్ చూడండి శాలి శకం అని ఉంటుంది. అంటే అదొక మా కులానికి ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. అతని అడుగుజాడల్లో మా కుమ్మరి కులస్తులందరం ముందుకెళ్లాలని మేము ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే ఆసీనన్న గారికి కూడా ఇక్కడ మా అందరి సమక్షం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మేము సామాజికంగా ఆర్థికంగా కొద్దిగా వెనుకబడుతనంలో ఉన్నాం. మా బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. మీ సహకారంతో మాకు అది పూర్తి నిర్మాణం చేపిస్తే మా కుటుంబ సభ్యులు అందరం ఎల్లవేళలా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా కుల సభ్యులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ మేము పిలవగానే ఇక్కడికి వచ్చినట్టు పెద్దలకు నా యొక్క కొనరావుపేట మండల శాలివాహన సంఘం అధ్యక్షునిగా మా అందరి తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.